ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహా ఉచితమైన కృప, దేవుడు మనల్ని ఈ విధంగా 6వ మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపచేశారు. ఈ 2వ తేదీ మొదటి సోమవారం ఆయనకు సన్నిధిలో ఈ విధంగా మనం ఆయన్ని స్తుతించి కీర్తించి గణపరిచే కృపను ఆయన మనకు అనుగ్రహించారు. 1వ తేదీనే ఆదివారపు ఆరాధన చక్కగా ఆశీర్వాదకరంగా దేవుడు జరిపించారు. పునరుద్ధానపు దినం మొదటి రోజునే పునరుద్ధానపు దినంగా ఆయన మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈరోజు 2వ తేదీ, మరి ఈ యొక్క సోమవారం మరి గమనించాల్సిన మాట ఏంటంటే 3వ తేదీన అనగా రేపటి దినం సేవకుల కూడిక ఉంది. మనకు సేవకుల కూడిక మన మధ్యలో మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్లో సేవకుల కూడిక రేపు ఉదయకాలం జరుగుతుంది. కనుక దేవుని సేవకుడిగా ప్రతి దైవజనునికి హృదయపూర్వకంగా చేతులు జోడించి నేను వందనాలు తెలియచేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు కృప అయితే మీరందరూ కూడా కలిసి రండి. మీ అనుకూలతను బట్టి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతించి ఆరాధన చేస్తూ దేవుని వాక్యాలు వింటూ మనం ముందుకు కొనసాగించబడదాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని బిడ్డలందరినీ నేను కోరుకుంటున్నాను, రేపటి దినం జరగబోయే సేవకుల కూడిక కోసం మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నెల మొదటి ఆదివారం తర్వాత మంగళవారం ఈ పాస్టర్స్ మీటింగ్ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్లో దేవుడు జరిగిస్తున్నారు. కనుక మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం, ఆమేన్. సో 89వ కీర్తన ఏతాము రచించినటువంటి కీర్తన. ఆయన 21వ వచనంలో ఆయన అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనించినప్పుడు నా చెయ్యి అతనికి ఎడతెగక తోడై ఉండును అంటే నా చెయ్యి ఎప్పటికీ ఆయనకి తోడుగా ఉంటే తప్ప ఆయనకి నా చెయ్యి మాత్రం కూడా తీసివేయును అని దాని అర్థం. ఎడతెగక అంటే కంటిన్యూస్గా, నో బ్రేక్స్, ఎక్కడ కూడా ఆగటం ఇట్లాంటివి ఏమి ఉండదు. నా చెయ్యి ఎడతెగక ఉంటుంది తోడుగా. హల్లెలూయా. సో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ రోజున నువ్వు స్త్రీ అయినా పురుషుడివైనా, విశ్వాసమైనా సేవకుడివైనా, చిన్నలైనా పెద్దలైనా, దేవుని యొక్క వాక్యం అక్కడ రాయబడింది. నా చెయ్యి ఎడతెగక అతనికి అన్న చోటున నీ పేరుని పెట్టుకో. ఎగ్జాంపుల్ నా పేరు పెట్టుకొని నేను చదవనా? నా చెయ్యి ఎడతెగక జాన్ పాల్కి తోడై ఉండును, నా బాహుబలము జాన్ పాల్ని బలపరచును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ముందు మనం గమనించాల్సిన మాట ఏంటంటే, తప్పకుండా దేవుడు ఆయన యొక్క చెయ్యిని మనకు తోడుగా ఉంచితే, ఆయన చెయ్యి ద్వారా మనకు కలిగేటువంటి ఆ అభయం దేవుని యొక్క హస్తం మనకి ఎడతెగక నిరంతరము తోడుగా ఉంటే, ఒక్క మాటను జ్ఞాపకం చేయనా, దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందువలన మా ప్రయాణం అంతట్లో దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, దేవుడు మాకు తన హస్తాన్ని తోడుగా ఉంచున్నారన్న విశ్వాసం కలిగినటువంటి పితృడైన ఎజ్రా రాజుల దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయండి అని వారు ఎవ్వరిని చేయి చాపలేదు. దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. నీవు కూడా ఈ రోజున విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగు, దేవా నీ హస్తం నాకు తోడుగా ఉంది. నువ్వు వాగ్దానం చేసావు, ప్రభువా నా హస్తం అతనికి ఎడతెగక తోడే ఉంటుంది, నా బాహుబలం చేత అతన్ని నేను బలపరుస్తానన్నాను. ఈ మాటలు నేను నమ్ముతున్నాను. నాకు మీరు సహాయం చేయండి. ఈ వాక్యం నన్ను ఆదరిస్తుంది. ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. ఈ వాక్య ప్రకారంగా నిరంతరం మీరు అక్కడి పర్యంతం మీ హస్తం నాకు తోడుగా ఉంచండి అని మనం దేవుని సన్నిధిలో కోరుకుంటే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని లేఖనంలో ఈ మాట మనం చూస్తాం, నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చెయ్యి నాకు తల కింద ఉన్నది. దైవజన్ లేసన్ గారు రాసిన ఆ పాటలో మనం ఈ మాటలను గమనిస్తాం. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల కిందనున్నది,
నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా. హల్లెలూయా. నీ కుడి హస్తం హత్తుకొని ఉంది, నీ ఎడమ చెయ్యి నా తల కింద ఉంది. నీ కౌగిల్లో నేను భద్రపరచుకుంటా. ఈ విశ్వాసంతో నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించు. ఈ దినమంతా ఆయన్ని అల్ల ఘనపరచు. నిజంగా ఈ దినం మాత్రమే కాదు, ఆయన రాకడ పర్యంతం నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు దేవుని కృపగల కౌగిల్లో నువ్వు భద్రపరచబడతావు. ఒకవేళ నీ భార్య కౌగిల, నీ భర్త కౌగిల, తల్లిదండ్రుల కౌగిల, అన్నదమ్ముల కౌగిల, లేకుంటే అక్క చెల్లెళ్ళ కౌగిల్లో ఉన్నావా, లేకుంటే పిల్లల కౌగిల్లో ఉన్నాను అనుకుంటున్నావా? ఎవరైనా కొంత సమయమే. ఎంత తల్లైనా నవమాసాలు మోసినా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత, బిడ్డను కన్న తర్వాత ఆ తల్లి కూడా అంతగా మనల్ని మోయలేదు. అని దేవుడైతే చూడుము, నా అరచేతిలో నేను చెప్పుకొని ఉన్నాను అని వాగ్దానం చేశాడు. అందుకనే ఈ మాటను నువ్వు గుర్తుపెట్టుకో. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది. ప్రార్థన చేసుకో. ప్రేమ స్వరూపి మీకు వందనాలు. ఉదయకాలం ముందు ఆదరణకర్త అయిన మీరు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు. వాగ్దానంతో కూడిన ఈ మాట చేత మమ్మల్ని మీరు బలపరిచారు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుందని, నా బాహుబలం అతన్ని బలపరుస్తుందని ఎంత చక్కటి మాట చేత ఆదరించావు ప్రభువా. మీకు వందనాలయ్యా. మీ హస్తం మాకు తోడుగా ఉంటే మేము మా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మేము చూస్తాము, అనుభవిస్తాం. మీ కృపలో, మీ యొక్క హస్తపు నీటిలో మమ్మల్ని భద్రపరచండి, బలపరచండి, సంరక్షించండి. మీ నామానికి అనుపరచుకోండి. చాలిందుడుగా ఉండి కార్యాలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం ఆయన ఎందు విశ్వాసం ఉంచి అన్న వాగ్దానం ఎందు నమ్మిక ఉన్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ వాగ్దానంతో దేవుని సన్నిధిలో మనం బలపడదాం, ధైర్యపరుచుకుందాం. నీ ఆత్మతో నువ్వే చెప్పు, దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడని నీ మనసుతో, నీ యొక్క ప్రాణంతో నువ్వే చెప్పుకో. దేవుణ్ణి ఘనపరచు, నీ ఇంటి వారిని కూడా ఘనపరచు. ఈ వాక్యం చెప్పి వారిని ధైర్యపరచు. తప్పకుండా దేవుడు మీ అందరికీ సంతోషం, సమాధానం ఆయన కలుగజేస్తాడు.